టీటీడీ అక్రమాలపైన విజిలెన్స్ విచారణ అనేది సక్రమంగా జరిగిందంటారా? వాస్తవంగా మనకు పేపర్లలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా 4 సంవత్సరాల పాటు వైవి సుబ్బారెడ్డి గారు, 1 సంవత్సరం పాటు భూమన కరుణాకర్ రెడ్డి గారు కొనసాగారు. కేంద్ర డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ స్థాయి నుంచి డెప్యుటేషన్ మీద వచ్చిన ధర్మారెడ్డి గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఆయన ద్వారానే నిర్వహణ జరిగినాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవకతవకలకు పాల్పడ్డారు. తిరుమల శ్రీవారి నిధులని వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టారు. అలాగే భక్తులు సమర్పించిన శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని లెక్కపత్రం లేకుండా వాడేశారు. అదే సందర్భంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు అన్ని పరిధులు అతిక్రమించి దర్శనాలను వ్యాపారమయంగా మార్చేసి సహజంగా ప్రతి శాసనసభ్యుడికి మంత్రికి వాళ్ళకి ఒక రోజుకి 6గురికి మాత్రం వాళ్ళ ద్వారా రికమెండేషన్ ద్వారా దర్శనం కల్పించే అవకాశం ఉన్న దగ్గర వీళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి రోజుకి 40 మంది 50 మందికి దర్శనాలకు రికమెండ్ చేస్తే వాటిని యథావిధిగా పరిగణలోకి తీసుకుంటా అక్కడ ఒక దర్శనాల మాఫియాని పెంచి పోషించారు అని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అదే సందర్భంలో అక్కడ ఉన్న కొన్ని మఠాలు ఆధ్యాత్మిక ముసుగులు అక్కడ మఠాల ఆశ్రమాల పేరిట భవనాలు నిర్మాణం జరిగితే వారికి కేటాయించిన భూమిని దాటి వాళ్ళు ఆక్రమణకు పాల్పడి భవనాల నిర్మాణం చేస్తుంటే వాటి గురించి కనీసం చర్యలు తీసుకోకుండా ఉపేక్షించారు అని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అంటే చాలా గంభీరమైన ఆరోపణలు ఇవన్నీ కూడా. భక్తులు లిప్త మాత్రపు దర్శనం కోసం వందలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిన భక్తులకేమో దర్శన భాగ్యం చాలా కష్టం అవుతుంది. కానీ ఈ విఐపీలు వివిఐపీల మాటున ముసుగులో వీళ్ళు ఒక మాఫియాని నడిపిస్తూ ఉన్నారు. అక్కడ శ్రీవారి దర్శనాలని వాళ్ళు వ్యాపారమయంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. దాన్ని అంటే ధర్మకర్తల మండలి నివారించాల్సిన దగ్గర ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇవన్నీ టీటీడీ బోర్డు చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పర్యవేక్షించాల్సిన వ్యవహారాలు. ఓకే. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగం అనేది చాలా గంభీరమైన ఆరోపణ. అదే సందర్భంలో టీటీడీ ప్రతి సంవత్సరం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టబడే బడ్జెట్లో సుమారుగా 300 కోట్ల రూపాయల వరకు ఇంజనీరింగ్ పనుల కోసం అని చెప్పని ఖర్చు పెడతారు. కానీ ఎన్నికలు సమీపిస్తుండగా టీటీడీ నిధుల నుంచి వేల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనుల పేరిట మంజూరులు చేయటం, తిరుపతిలో గోవిందరాజుల సత్రం అవి భవనాలు స్టాండర్డ్గా ఉండగానే వాటిని కూల్చేసి మళ్ళీ 600 కోట్ల రూపాయలతోటి అవసరం లేకున్నా కూడా భవనాల నిర్మాణానికి సంకల్పించడం. అలాగే కొన్ని హాస్పిటల్స్కి సిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన భవనాలు కూడా ఇంకా వాటి కాలపరిమితి ఉండగానే ఆ భవనాలు కూల్చేసి మళ్ళీ కొత్త భవనాల నిర్మాణానికి పూనుకోవటం. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అవసరం లేకున్నా ఖర్చు చూపించే ప్రయత్నం చేశారు. ఓకే. అంటే శ్రీవారి నిధులతోటి పనులు మంజూరు చేసి ఆ మంజూరు చేసిన పనుల్ని తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకి ఆ పనులు అప్పజెప్పి వాటి నుంచి మామూలు దండుకునే ప్రయత్నం జరిగింది అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. అంటే అవినీతి, అరాచకాలు, బాధ్యతారాహిత్యపు పాలక మండలి వ్యవహార శైలి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా ఎవరిని తీసుకోవచ్చండి? ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు బాధ్యులు. ముగ్గురు.
అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఉమ్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ధర్మారెడ్డి వ్యవహార శైలి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 45 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వమన్నారు. 45 రోజుల కాలపరిమితి పూర్తయిపోయింది. ఇప్పుడు రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు. కానీ అసలు శిస్సులో కీలక వ్యక్తులు, నిర్ణయాధికారం ఉన్న ధర్మారెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని కనీసం నోటీస్ ఇచ్చి పిలిచి వాళ్ళ వివరణ తీసుకునే ప్రయత్నం జరగలేదు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిర్ణయాలు చేసింది వాళ్ళు, నిర్ణయాధికారం వాళ్ళది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని అమలుపరిచిన దిగువ స్థాయి ఉద్యోగుల్ని, ఇంజనీరింగ్ సిబ్బందిని ఎంతమందిని విచారించి ప్రయోజనం ఏంటి? అసలు సిసలు నిర్ణయాధికారం ఉన్నాళ్ళని వాళ్ళని కదా విచారించాల్సింది, వాళ్ళని కదా బాధ్యులు చేయాల్సింది. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు, నిర్ణయాధికారం చేతిలో ఉన్నాళ్ళు, వ్యవస్థను శాసించిన వాళ్ళు, ఆర్థిక ప్రయోజనాలు ఏదైనా పొందితే అసలు సిసలో లబ్ధి పొందిన వాళ్ళకి వాళ్ళు బాధ్యులుగా నిలబడట్లా. ఇక్కడ జరిగిన ఈ విజిలెన్స్ విచారణలో కూడా నిర్ణయాధికారం చేతిలో ఉండి బోర్డు చైర్మన్లుగా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా చాలామంది అయిన వ్యక్తులు విచారణ పరిధిలోకి రాకపోవడం అనేది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఇవాళ జరిగిన తప్పులకి దిగువ స్థాయి సిబ్బందిని బాధ్యులుగా చేసే ప్రయత్నం చేయడానికి మంజూరు చేసే నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో లేదు. ఆ నిర్ణయం జరిగిన దాన్ని అమలుపరిచే అధికారులు వీళ్ళు, ఉద్యోగులు. ఇవాళ జరిగిన తప్పులకి వీళ్ళని బాధ్యులుగా చేసి వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళ వివరణ తీసుకోవటం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. ఓకే. ఖచ్చితంగా ఆదర్శవంతమైన విచారణ జరిగింది, అసలు సిసలు బాధ్యుల్ని గుర్తించారు, తప్పు చేసిన వాళ్ళని దోషులుగా నిర్ధారించారు, వాళ్ళకి శిక్షలు విధించారు అనేది రుజువు అవ్వాలి అని అంటే వైవి సుబ్బారెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని కూడా విచారించి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకు, ఎవరి ఆదేశాలతో మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎవరి ఆదేశాలు పాటిస్తూ మీరు ఈ పవిత్ర ఆలయ ప్రాంగణంలో ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పని అసలు సిసలు సంజయ్ అడగాల్సింది వాళ్ళని. ఓకే. కాబట్టి ఆ దిశగా విచారణ జరుగుద్దని ఆశిద్దాం.